నమస్తే అన్న. నమ్మకం. రేపు అసెంబ్లీ సమావేశంలో ఎస్సీ బిల్ పాస్ అవ్వడానికి ప్రభుత్వం అంగీకరించిందన్న, మరి దానికి మీ సమాధానం? మాలల జేసి షేర్మీను జి చెన్నయ్యను ఎస్సీ వర్గీకరణ బిల్లు అసెంబ్లీలో పెట్టకుండా అడ్డుకుంటాం తీవ్రంగాని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే 5% మాలల కానీ 9% బాధ్యులకు ఇస్తే 59 కులాలకు ఎక్కడ సరిపోతలేదు. 5% కాదు, ఇంకా 80% పెంచాలి. 80% పెంచితేనే ఆడిగాడికి సరిపోతుంది. లేకపోతే మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మాల ఎమ్మెల్యేలారా, మీరు అసెంబ్లీలో బిల్లు పెడితే తీవ్రంగా అడ్డుకోవాలి, అడ్డుకొని తీరాలి, ఆఫ్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే అదేవిధంగా కృష్ణమాది ఏమంటున్నాడు, జాబులు విడుదల చేసిన జాబులను ఆపండి అంటున్నాడు. ఆ పనికి ఏంది, ఆపేది ఏంటికి? గవర్నమెంట్ విడుదల చేసింది, జరిగేది అది జరగాలి. కానీ నువ్వు ఆ పనికే, నీ ప్రైమ్ మినిస్టర్ లాగా ఏంది నువ్వు ఆ పనికే? అందు గురించనే మాలలు మొత్తం వేసుకపోతారు. మాకు అన్యాయం జరుగుతుంది. అన్యాయం ఏంది? చదువుకుంటేనే వస్తుంది జాబు. ఎవరు మెరిట్ ఉంటే వాళ్ళు తీసుకుంటాడు. మాలోడు మెరిట్ ఉంటే మాలోడు తీసుకుంటాడు, మాది కూడా మెరిట్ ఉంటే మాది కూడా తీసుకుంటాడు. ఏది ఎవరు ఎక్కువ ఏం తీసుకోరు. ఆడ మెరిట్ తోటినే ఆఫీసర్లు ఉంటారు, అందరు ఉంటారు. మెరిట్ చూసి జాబులు ఇస్తారు. కానీ వాళ్ళు ఎక్కువ తిండ్రి, మాలలు దుబ్బక తిండ్రి, దోసుక తిండ్రి, మాలలు మెడలు తిరగకుండా బలిచిండ్రా అని అనుకో. ఇది మానుకోవాలి. మేము ఎవరి సొత్తు దోసుకోలేదు, ఎవరి కథ చేయలేదు అని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. గ్రూప్ 1 రిజల్ట్స్ ఆపేయాలనని ఎక్కడక్కడ మందకృష్ణ మాదిగన్న వాళ్ళు మొత్తము ధర్నా చేపిస్తున్నారు, నిరాహార దీక్ష కూడా చేపిస్తున్నారు. ఆపే పరిస్థితే లేదు. నడవాలి, నడిచి యథాదిగా ఎట్లా చేస్తుందో గవర్నమెంట్ ప్రకారంగా చేయాలి. లేకపోతే మేము కూడా తీవ్రతంగా ఉద్యమాలు చేస్తాం. మేము కౌంటర్గా మేము ఉద్యమాలు చేస్తాం. ఏంటికి ఆ పనికి ఎవరు ఇంకా నీకు దమ్ము ధైర్యం ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ మొదటితోటి ఉన్నాయి, 1000 జాబులు ఉన్నాయి. ఆ నుండి విడుదల చెప్పి అందరికీ న్యాయం జరుగుతుంది. నువ్వు ఆ పని చేయకుండా వచ్చేదాన్ని నువ్వు ఆఫ్ చేయడానికి నువ్వు అందు గురించి దయచేసి మానుకోవాలి. కృష్ణమాదిగా అందరు విడిచిపెట్టి నీవైనా ఉద్యమాలు చేయవలసి వస్తుంది అని కూడా మేము డిమాండ్ చేస్తాం. రేపు ఒకవేళ ప్రభుత్వం ఎస్సీ బిల్ ఆమోదిస్తే అప్పుడు మీ కార్యాచరణ ఏంటి? చాలా ఉద్రేకంగా చేస్తాం. అన్ని జిల్లాలు 33 జిల్లాలలో రస్తరోకోలు, ధర్నాలు ఉద్రేకంగా చేస్తామమ్మా మేము అన్ని సందర్భాలు.